మరి ఇప్పుడు చికెన్ పాక్స్ అన్నారు చెప్పారు కదా సార్. సో ఒకవేళ చికెన్ పాక్స్ వస్తేనే మెడిసిన్ తీసుకోలేదు సార్, లేకపోతే అది రాకుండా ఉండడానికి ఏమైనా వ్యాక్సిన్? ఇక్కడ సాధారణంగా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. తర్వాత అలాగే మనకు హోమియోపతిలో కూడా ఇవి ప్రివెంట్ చేయడానికి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మీజిల్స్ ఇవి రాకుండా నిరోధించే ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చిన తర్వాత కూడా తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత పిల్లలు కూడా చాలా తేలిగ్గా స్వాలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో వైరల్ డిసీజ్, బ్రెయిన్ ఫీవర్, ఈ పాండమిక్ కోవిడ్ వీటిలో కూడా చాలా పొటెన్షియల్గా హోమియోపతి పనిచేస్తుందనేసి నిరూపించడం జరిగింది. కాబట్టి వీటిని కూడా నమ్ముకోవచ్చు. విటమిన్ డి గెయిన్ చేసేది కూడా ఈ సమ్మరే అంట కదా సార్. సో ఇప్పుడు టెంపరేచర్ కంప్లీట్గా పెరిగిపోయింది. సో మార్నింగ్ ఒకవేళ వెళ్ళినా సరే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? జనరల్గా ఏంటంటే వీక్ అవుతారు కొంత, ఆటోమేటిక్గా సమ్మర్ వెళ్ళిన వెంటనే ఈ సమ్మర్ డిజార్డర్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఎక్కువ వాటర్ బోర్న్ డిసీజ్, ఫుడ్ బోర్న్ డిసీజ్ రాకుండా నిరోధించుకోవటం, వాటికి దూరంగా ఉండటం, వాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే ఈ వైరల్ డిజార్డర్స్ని వాటిని రాకుండా జాగ్రత్త తీసుకోవడం వలన ఎక్కువ నీడ ప్రదేశంలో ఉండటం, ఎక్కువ నీళ్లు తాగడం, వీటి వల్ల మనం శరీరాన్ని ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు. సో సార్ ఈ వాటర్ బోర్న్ డిసీజ్ అనేది ఏంటి సార్? సో ఎలా ఎఫెక్ట్ అవుతుంది? వాటర్ బోర్న్ డిసీజ్ అంటే వాటర్తో పాటు వచ్చేవి. మనకి శరీరంలో వాటర్ బోర్న్ కంటామినేటెడ్ అనుకోండి. ఇప్పుడు మన వాళ్ళు డబ్బాల్లో కూడా ఎక్కడో అక్కడ చెరువుల్లో అక్కడ ముంచుకొచ్చేసేసి సీలేసి ఇవ్వటం వలన మన మధ్యన అక్కడెక్కడో మంజీరా పొల్యూట్ అయిందని చెప్పేసి 10 మందో 11 మందో చనిపోయినట్టు న్యూస్ వచ్చింది. అలాగే వాటర్ కూడా ఏదైనా పొల్యూషన్ కనుక ఉంటే ఈ డిజార్డర్స్ వాటి ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవటం వలన మనకి వీటినన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు. వాటర్ ఎక్కడి నుంచి వచ్చినా బాగా కాచి మరిగించి చల్లార్చి కుండలో పోసుకుని తాగొచ్చు. తాగడం వల్ల చాలా వరకు డిజార్డర్స్. అలాగే ఇంటి ఫుడ్డే తినటం మంచిది. ఇంటి నుంచే బాగా బయటికి ఉద్యోగాలకి బయట పనులకు వెళ్ళేవాళ్ళు ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్ళటం, బాక్సుల్లో పెట్టిన అవే తినటం వల్ల వీటిని నివారించవచ్చు. సో ఈ సమ్మర్లో జనరల్గా చాలామంది ఎక్కువ ఫాస్టింగ్ పూజలు వస్తాయి కాబట్టి ఫాస్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా సార్. సో ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటుందమ్మా. శరీరానికి కావాల్సిన ఆహారం అందకపోతే దానివల్ల ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు అంచేత ఏంటంటే శరీరానికి కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తూ దానికి తగినట్టుగా మనం శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఓకే, అందులో ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఫాస్టింగ్కి దూరంగా ఉండాలి. ఒకవేళ చెయ్యాలనుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు సార్? లైక్ అంటే వాళ్ళు మన శాస్త్రాల్లోనే చెప్పారు కదమ్మా, పళ్ళు తినొచ్చు, పలహారం చేయొచ్చు అని చెప్పేసి లిక్విడ్స్ తీసుకోవచ్చు అని. సో ఎలాంటి టాక్సిన్స్ అప్పుడు బాడీలో ఉంటే బెస్ట్ అంటారు సార్ ఆ టైంలో? విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ సో అన్నీ పోషకాహారం అన్నీ ఉండాలి. ఏది తక్కువైతే అది దాని లోపమే వస్తుంది కదా, అంచేత పోషకాహారం. సో మరి ఈ సమ్మర్లో లైక్ 45 degreesలో మనకి ఎండ ఉండడం వల్ల ఎక్కువ ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది సార్. సో ఈ ఫుడ్ని మనం ఎలా లైక్ సేఫ్ మన ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ పాయిజన్ అవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కువ బాయిల్ అవుతుంది కాబట్టి, ఎక్కువ ఇది అవుతుంది కాబట్టి బయట ఆహారం తీసుకోకపోవడం మంచిది. తీసుకున్నా మంచి ప్రదేశంలో తీసుకోవడం మంచిది. అలాగే రోడ్ సైడు, తర్వాత ఈ డ్రైనేజ్ మురికి వెళ్ళే వాటి మీద కొన్ని దుకాణాలు పెడుతూ ఉంటారు. అటువంటి వాటి దగ్గర ఉన్న వాటిలో చేయకుండా ఉంటాం, అది చాలా ముఖ్యం. సో ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే వాళ్ళు ఎలాంటి లైక్ ప్రికాషన్స్? పాయిజనింగ్ అయితే ఇంకా ఇమీడియట్గా డాక్టర్ సలహా మేరకు ఆ ఉన్న సిమ్టమ్స్ని బట్టి రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్రాణాంతకం కదా. ఏ స్టేజీలో అది రివర్స్ అవుతుందో ప్రాణాంతకం అవుతుందో తెలియదు కాబట్టి వైద్య సలహా మేరకు ప్రవర్తించవలసి ఉంటుంది. సో సార్ లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, లైక్ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి మధ్యాహ్నం వస్తారు. సో వాళ్ళు లైక్ ఒక 16 degrees ఆఫ్ 18 degrees ఆఫ్ టెంపరేచర్ ఏసీలో ఉంటారు. సో వన్స్ దే కమ్ టు ద సన్లైట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత స్ట్రోక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు వీళ్ళు ఎలా రెమెడీ చేసుకోవచ్చు సార్? అంటే సాధారణంగా ఏంటంటే అంత ఎంప్లాయీస్ చాలా కొద్దిసేపే ఎక్స్పోజ్ అవుతారు సన్కే. ఎందుకంటే వాడు ఏసీ రూమ్లోంచి బయటకు వచ్చి మళ్ళీ కారు ఎక్కుతాడు, కారులో ఏసీ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వస్తాడు, ఇంటి దగ్గర ఏసీ ఉంటుంది.
బైక్లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది తక్కువ ఉంటుంది, వీళ్ళ శాతం ఎక్కువ. ఆ శాతం ఏంటంటే వాళ్ళు ప్రివెంటివ్గా ఉంటారు. వాళ్ళు కేవలం ఏంటంటే జంక్ ఫుడ్ తినకుండా ఉంటాం, మా బయట ఫుడ్ కాకుండా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ తినడం వల్ల ఎక్కువ ఉపయోగకరం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఒక్కొక్కసారి వాంతులు, వికారం, విరోచనాలు కూడా పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ టైం అప్పుడు ఇంకా కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్. లేకపోతే ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల తొందరగా కిడ్నీస్ పనిచేయడం మానేస్తాయి. ఒకవేళ ఈ ఫస్ట్ అటాక్ వచ్చేది కిడ్నీస్కి అంటారు అసలు? అంతే కదా మరి. సరైన వాటర్ కంటెంటు, తర్వాత ఫ్లూయిడ్ కంటెంటు శరీరానికి అందకపోతే కిడ్నీస్ పనిచేయవు కదా. కిడ్నీస్ పనిచేయకపోవడం వల్ల మిగతా భాగాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం మానేస్తాయి. డయేరియాలో ఎక్కువ విరోచనాలు అయిపోతున్నాయి అనుకోండి, అక్కడ వాటర్ కంటెంట్ తగ్గుతుంది. తగ్గినప్పుడు కిడ్నీస్ పనిచేయడానికి, ఫిల్టర్ చేయడానికి సరిపడా ఉండదు, కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి లైక్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సార్? లైక్ అన్ని ఏజ్ల వరకు ఎక్కువగా. అయితే ఏంటంటే కొంచెం బలహీనంగా ఉండే, ఏదైనా జనరల్ వీక్నెస్ ఎక్కువ ఉండే, తర్వాత ఏంటంటే దీర్ఘకాలిక రోగాలతో టీబీ, తర్వాత ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కొద్ది కాలం క్రితం అంటే ఒక 2-3 నెలల లోపల తీవ్రంగా జబ్బు పడిన వాళ్ళు, వీళ్ళలో వీక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వయసు మళ్ళిన వాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ ఎండలో తిరగకపోవడం, ఎందుకంటే తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి. సో వాళ్ళు ఈవినింగ్ టైం బాగా చల్లబడ్డాక గాల్లో తిరగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.